వంపు రెడీ రెడీ. సైడ్ ఆహా హతవిధి నిమ్మకాయకు వచ్చిన కష్టాలండి ఇవి. నిమ్మకాయ పిండడానికి ఇద్దరు అసలు. పులిహోర ఇంకోటి పెట్టవే, అవి తీసేయి. ఇది అమ్మా వీళ్ళిద్దరికి పులిహోర నేర్పిస్తేనే ఇలా ఉంది, ఇంకా నేను చేసే బిర్యానీ నేర్పించే లోపల నేను నా వంట మర్చిపోతానేమో. మీరు వంట మర్చిపోరు, చచ్చిపోయిన కోడి కూడా లేచి పారిపోద్ది. వంపు వంపు జ్యూస్ వస్తుంది. ఇక్కడ రైస్ వండి పెట్టారు, ఇక్కడ తాలింపు చేశారు. తాలింపు అయితే పర్ఫెక్ట్, ఇలా వేగాలి. మంచిగా వేగింది. దీంట్లో అయితే మంచి మార్క్స్ ఇవ్వచ్చు, 9.5. సూపర్. నిమ్మకాయలో 1.5. అన్ని కొంచెం కొంచెం నేర్చుకుంటామా, అన్నీ ఒకేసారి నేర్చుకుంటామా? మరి పులిహోర ఎందుకు ఒక్కొక్కటి తిండి, పోపు ఒక రోజు. ఫస్ట్ నేర్చుకోవాల్సిందే పులిహోర. అత్తమ్మని ఈసారి పులిహోర నేర్పిమని చెప్పు నీ వంటలకి. అదన్నమాట విషయం. నిమ్మకాయ పిండేశారా? ఇప్పుడు ఇందులో ఉప్పేసి నిమ్మరసం కలపండి. అన్నం చల్లగా అయిపోవాలి. ఉప్పేసి ఇది ఫుల్ వీడియో వస్తుందేమో అసలు. ఓకే, బై బై.